Hi friends, welcome to our channel. So Kalsida, welcome back to one more video and sorry today's vlog guys. Actually మేము గ్లోబల్ విలేజ్కి బయలుదేరుతున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. యాక్చువల్లీ మనకి ఇండియాలో ఎగ్జిబిషన్స్ ఎలాగో ఇక్కడ గ్లోబల్ విలేజ్లో అంటే ఇక్కడ గ్లోబల్ విలేజ్ అని పెడతారనమాట దుబాయ్లో ఎవ్రీ ఇయర్. అది మ్యాక్సిమం 3 months నడుస్తుంది వింటర్ సీజన్లో స్పెసిఫిక్గా. సో మేమైతే ఇప్పుడు దానికి స్టార్ట్ అవుతున్నాం. చాలా రోజులుగా వెళ్దాం అనుకుంటున్నాం, మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎట్ లాస్ట్ టుడే అయితే వచ్చేసింది, ఆ రోజు అయితే వచ్చేసింది గైస్. సో మేమైతే ఎందుకు ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్యాకప్ అయ్యామని చూస్తున్నారా? సో అది అవుట్డోర్ అనమాట ఎగ్జిబిషన్, టోటల్లీ చలేస్తుందని చెప్పేసి. సో మేము ఇలా రెడీ అయ్యాం. ఎందుకు నవ్వుతున్నానంటే అందరం కూడా యాక్చువల్లీ అనిల్ కొంచెం మెంతగా రెడీ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా వింటర్ వేర్ అలా స్పెషల్గా కొనుక్కోరు, ఎందుకంటే ఆయనకి అసలు ఆ స్కిన్కి సూట్ అవ్వ అనమాట అన్ని క్లాత్స్. సో ఆయనకి ఓన్లీ బ్రాండ్, అది కూడా ఏంటంటే వింటర్ వేర్ క్లాత్ వచ్చేసరికి మనకి ఉలెన్ క్లాత్ కదా, ఆయనకి నప్పదనమాట. సో ఇంత ప్యాకప్ అయితే ఆయన అవ్వలేరు గైస్. టుడే అవుట్ఫిట్ అయితే ఒకసారి నేను మీ అందరి కోసం షో చేస్తాను, చూడండి. అండ్ దిస్ ఈజ్ డెనిమ్ క్లాత్తో వచ్చి, ఇది వచ్చేసి స్వెట్ మనకి ఉలెన్ క్లాత్తో ఓన్లీ హ్యాండ్స్కి వచ్చింది అనమాట. సో దీనికి ఓవర్ హెడ్ కవర్ అని లేదు. దీని బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందంటే జెర్సీ, ఇది కొంచెం లూజ్గా ఉంది, అయినా నేను తీసుకున్నా ఏంటంటే తర్వాత టైట్ చేసుకోవచ్చు అని. బట్ ఇదైతే నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది, దట్స్ వై. కానీ కింద మనం ఇంత హెవీ వేసుకునేసరికి కింద లెగ్గిన్ వేసుకోవాలి, బట్ నేను ఇక్కడ జీన్ వేసుకున్నాను ఎందుకంటే బాగా చలి వేస్తుంది బయట, అవుట్డోర్ కదా, ఇప్పుడైతే వింటర్ సీజన్. అండ్ గైస్ నేను ఆబ్వియస్లీ షూస్ వేసుకున్నా. సో ఇది అవుట్ఫిట్ అంతే. అండ్ దిస్ ఇస్ స్పెషల్ అట్రాక్షన్ అనమాట, బాగుంది కదా. సీ గైస్, యాక్చువల్గా టుడే అవుట్ఫిట్ అప్పుడు మై బ్యాగ్. ఎస్, బ్యాగ్లో అయితే స్పెషల్గా ఏం పెట్టుకోలేదు, ఓన్లీ ఇక్కడ కంపల్సరీ బ్యాగ్ ఎందుకు క్యారీ చేస్తున్నానంటే నాకు పెద్దగా బ్యాగ్ క్యారీ చేయడం ఇష్టం ఉండదు, బట్ ఐడి ఈజ్ నెససరీ అనమాట దుబాయ్లో. సో ఎమిరేట్స్ ఐడి మేము పర్మనెంట్ చేయించుకున్నాం కాబట్టి టుడేస్ అవుట్ఫిట్ దిస్ వన్ గైస్. Say hi. Hi. So welcome to So called Sudha. Yes guys, యాక్చువల్గా నింకి టింకీకి అవి ఏమంటారు ఇయర్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఎప్పుడో కొనుక్కున్నారు, బట్ ఇప్పటికైతే వాటి టైం వచ్చింది. నేను పెట్టుకోండి అంటే, ఈవెన్ హెయిర్ కూడా ఎందుకలా పెట్టుకున్నారంటే కవర్ చేసుకోవడానికి, హెడ్ పైన తల కవర్ చేసుకోవడానికి. సో అది వాళ్ళ పిగ్ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా క్యూట్గా అనిపించుకున్నా అనమాట. సో పింక్ కలర్ ఇన్సైడ్ వచ్చింది. ఎస్, సో అవి నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. వేసుకోండి అంటే వాళ్ళైతే వేసుకున్నారు అవి. సో అట్ లాస్ట్ సో ఆబ్వియస్లీ షూస్, అండ్ కింద వాళ్ళైతే ఫ్రీగా లెగ్గిన్ వేసుకున్నారు. అండ్ టాప్ వచ్చేసరికి స్వెట్ టాప్ అనమాట. సో గైస్, దిస్ ఈజ్ స్వెటర్ టైప్ టాప్, దిస్ ఈజ్ అవుట్ఫిట్ ఫర్ దెమ్. ఓకే, నువ్వేం తల చక్కర్లేదు, నేనే కిందకి పెడతాను, ఓకేనా? హాయ్, సే హాయ్. నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి తీస్తే బయటకు వచ్చింది. ఓకే, సే హాయ్. హాయ్. ఎస్ గైస్, యాక్చువల్గా ఏంటంటే 2 days అవుట్ఫిట్. ఇందాక ఎందుకు నవ్వాను అని చూస్తున్నారా? చూడండి, అనిల్ యాక్చువల్గా అది నింకి ఇదనమాట కాలుకు పెట్టుకునేది. సో అది ఏమో నింకి అక్కడ టింకి పెట్టింది అనిల్కి, అందుకే నవ్వాను. సో గైస్ ఓకే, అండ్ చెప్పాను కదా స్పెషల్గా అనిల్ అయితే వింటర్ వేర్ స్పెషల్గా ఏం వేసుకోరు. ఓకే, లెట్స్ మూవ్. ఇప్పుడైతే మాతో పాటు మీరు రండి, గ్లోబల్ విలేజ్ అయితే చూపించేస్తాను, ఓకేనా? లెట్స్ మూవ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సో కాల్డ్ సుధా గైస్. ఇది మన అందరి ఛానల్, అందరూ చూసేసేయండి అండ్ డోంట్ స్కిప్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ మిర్రర్ అనేది కనిపించేసరికి అతుక్కుపోతాం అమ్మాయిలు, అందరికీ తెలిసిన విషయమే. చాలా వీడియోస్లో అయితే నేను చెప్తా ఉంటాను, ఎవరికి ఇష్టం ఉండదండి మిర్రర్ అంటే,
ఓకే. ఎనీహౌ నేనైతే అవుట్‌ఫిట్ చాలా వరకు చూపించడానికి ట్రై చేశాను. యాక్చువల్లీ ఐ లైక్ దిస్ అవుట్‌ఫిట్. నాకు ఎందుకంటే కొంచెం ఇలాగా హెవీగా ఉండేవి పాష్‌గా అనిపిస్తాయని మై ఫీలింగ్. ఏమంటారు ఫ్రెండ్స్? అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ దేవుడికైతే ప్రార్థిస్తూ ఉంటాము. అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. అండ్ గైస్ ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడైతే నాకు క్యాట్ కనిపించింది. నా కూతురు చెప్తుంది, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోకు అని చెప్తుంది. అదేంటంటే పాపం దానికి ఏదో అయ్యింది. చాలా కష్టంగా నడుస్తూ ఉంది. నేను అనుకున్న వెళ్ళి దగ్గరగా నా కూతురు ముందే చెప్తుంది. అది అది చూడడం కూడా ఎలా చూస్తుందంటే కరిచేసేట్టుగా చూస్తుంది. బట్ దానికి ఏదో అయ్యింది పాపం. అది నడవని కూడా నడవలేకపోతుంది. సో ఓకే. దెన్ మేము అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయాం. వచ్చేస్తున్నాం ఆన్ ద వే. జర్నీ అయితే స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత వెళ్తురుండంగా మేము జర్నీ చేస్తున్నాం. టుడే ఈజ్ ఫ్రైడే అనమాట. హాలిడే కాబట్టి సో మేము జర్నీ చేస్తున్నాం. ఆ వ్లాగ్ ఇవాళ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. నాకు అవ్వలేదనమాట. నేను ఎడిట్ చేయడానికి అవ్వలేదు. మధ్యలో మీకు వీడియోస్ రిమైనింగ్ పోస్ట్ చేశాను. యాక్చువల్లీ నిన్న చేయాల్సిన వీడియో అనమాట ఇది. నాకు ఎడిటింగ్ చాలా టఫ్ అవుతుందండి. చాలా కష్టమైపోతుంది ఎడిటింగ్ కంటిన్యూస్గా చేయడం ఇదంతా కూడా. సో ఓకే. అండ్ ఇప్పుడైతే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఒకవైపు రన్ అవుతున్నాయి. నేనైతే కుకింగ్ చేస్తున్నా. ఇంకా సో మెనీ వర్క్స్ అయితే చేయాల్సి వస్తుంది. ఇండియాకి వచ్చేసి నాకైతే నిజంగా ఫ్రీ అవుతా. అప్పుడైతే సో మెనీ ఇంకా ఎక్కువ ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు స్కోప్ దొరుకుతుంది, టైం దొరుకుతుంది. ఇంకా మోర్ వీడియోస్ మనం చేయగలుగుతాం. బట్ ఇప్పుడైతే కొంచెం టఫ్ అవుతుంది. ఫ్రెండ్స్ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి, వీడియోస్ ఎంజాయ్ చేయండి. నేను మోస్ట్ ప్రాబబ్లీ మీకు దుబాయ్ని చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకనే నేను మీకు షో చేస్తున్నాను వే ఎలా ఉంటుంది. అండ్ అక్కడ దుబాయ్లో చాలామంది వచ్చి చూడలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ మ్యాక్సిమం జర్నీ అయితే మాకు ఇక్కడ సన్ చూసారా మీకు ఎంత చక్కగా విజిబుల్ అవుతుందో. ఓం సూర్యనారాయణ నమః. అండ్ గైస్ ఇక్కడ మనకి సూర్యుడైతే ఇంకా అలాగ ఎదురుగా కొడతా ఉన్నామన్నమాట. అంత యాక్చువల్లీ బయట మనకి అంత సన్ రైజ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ మేము ఆబ్వియస్లీ గ్లోబల్ విలేజ్ ఎంటర్ అయిపోయాం. గైస్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద 25th జూబ్లీ, సిల్వర్ జూబ్లీ అంట వాళ్ళది. సో యానివర్సరీ. సో దట్స్ వై ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా వాళ్ళు ప్రిపేర్ చేశారు గ్లోబల్ విలేజ్ని. దిస్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఏమంటారు ఎగ్జిబిషన్ అని చెప్పాలన్నమాట. ద వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. అండ్ ఈ ఎగ్జిబిషన్ గురించి చెప్పే ముందు మీరందరూ ఇప్పుడు చూసేస్తారు. నేను చెప్పేదానికంటే మీరందరూ చూస్తే మీ ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ గైస్. నేను ఇది 2 పార్ట్స్గా మీకోసం డివైడ్ చేశాను, ఎందుకంటే చాలా ఎక్కువ వీడియో నేను మేక్ చేశాను అనమాట. గైజ్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకో. లిటరల్లీ నాకైతే చెయ్యి చాలా పెయిన్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ నిజం చెప్తున్నా. అంతసేపు నేను వీడియో మేక్ చేయడానికి చెయ్యి కూడా నొప్పి వచ్చింది. ఈవెన్ మా హస్బెండ్తో కూడా షేర్ చేయలేదు నేను, ఎందుకంటే స్టాప్ చేసేసే వీడియో అని చెప్తారు. నేను అంత నొప్పి వచ్చిందంటే స్టాప్ చేసేసే ఎందుకు తీస్తున్నావు అంటారు. కానీ నేను ఏమో వన్స్ నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఏదైతే మ్యాక్సిమం అనుకుంటున్నానో నా వ్యూయర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి విజిబుల్ వ్యూ చేయాలని చెప్పేసి, సో అది నేనైతే టఫ్ వర్కౌట్ అయితే చేస్తున్నాను. మీ అందరూ నా వ్లాగ్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ కంపెల్ గైస్. కంపెలెన్స్ అయితే లేదు, నో కంప్లైంట్స్. అండ్ మీకు నచ్చితేనే వ్లాగ్స్ అనేవి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొత్తగా వస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్కి చాలా 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 పెద్ద థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సనల్లీ అండ్ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడైతే గ్లోబల్ విలేజ్ చూసారు ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు గైస్ ఈ ఇయర్. ఎందుకంటే మేము ఇక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు 2 times మేము విజిట్ చేసాము. 2 years పిల్లలు చిన్నప్పుడు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ నేను షూస్ వేసుకుంటున్నాను, ఇంకా మేము వచ్చేసామన్నమాట. సో ఎంత పెద్దదిగా అంటే యాక్చువల్గా అప్పుడు ఉన్న మేము వచ్చిన దానికి ఇప్పుడు మేము కంపేర్ చేసుకుంటే రియల్లీ మీరు చెప్తే నమ్మరు, రియల్లీ ఒక 50 times మోర్ దెన్ బిగ్ అనమాట. ఇప్పుడు అంత ఎస్టాబ్లిష్ చేశారు, అంత బిగ్గర్ దాన్ బిఫోర్ అనమాట. అంత బాగుండింది. ఈవెన్ ఆ వే ఆఫ్ వాళ్ళు తీసుకున్న సైట్ కానీ ఆ స్పేస్ కానీ ఎంత పెద్దగా, ఈవెన్ కరోనా అయినా కూడా అసలు ఎక్కడ ఖాళీ లేదండి, అంత క్రౌడ్ ఉంది. ఎందుకంటే గ్లోబల్ విలేజ్ ఇది ఇయర్లీ వన్స్ పెడతారు ఇక్కడ, అది కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ అన్నాను కదా. ఎందుకు అన్నాను అంటే మీరు ఇప్పుడు చూస్తారు. ఎందుకంటే దీని గురించి స్పెషల్గా చెప్పాలి అనుకుంటే గ్లోబల్ విలేజ్ అంటే
టోటల్గా మన ఊర్లో ఇప్పుడు మ్యాక్సిమం మనకి కూడా ఇండియాలో కానీ ఇదర్ ఎక్కడ కానీ ఎగ్జిబిషన్స్ అనేవి ఓన్లీ వింటర్ సీజన్స్లోనే రన్ అవుతాయి. ఐ హోప్ యాక్చువల్లీ సమ్మర్లో కూడా కొన్ని ఎగ్జిబిషన్స్ పెడతారనుకుంటా, బట్ అప్పుడు మనం ఎంజాయ్ చేయలేం బికాజ్ ఆఫ్ ఎందుకంటే హాట్ వల్ల మనకి ఏంటంటే ఆ సీజన్లో. బట్ వింటర్ సీజన్లో ఏంటంటే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో గైస్ ఇక్కడ ఏంటంటే 3 మంత్స్ ఉంటుంది ఈ గ్లోబల్ విలేజ్. సో ఇక్కడ ఏంటంటే అన్ని కంట్రీస్ తాలూకాది కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, మొత్తం వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ని కూడా మనకి ఇక్కడ షో చేయడానికి గ్లోబల్ విలేజ్లో ట్రై చేస్తారు. సో పక్కా డెఫినెట్గా మనకి ఒక్కొక్క కంట్రీ తాలూకా ఎగ్జిబిషన్ ఏరియా ఒక్కొక్క ప్లేస్మెంట్ అనమాట. అంటే ఎంత స్పేస్ కావాలో మీరు ఒక్కసారి ఊహించండి. ఎంత స్పేస్ తీసుకొని వీళ్ళు దీన్ని ట్రై చేసి ఉంటారో, దీన్ని ఇలాగా పెట్టుంటారనేది నిజంగా నిజంగా గ్రేట్ అండి. ఆ విషయంలో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ అనేది ఇందులో ఉంటుంది. సో మనం ఆ కంట్రీ లోపల అక్కడ దొరికే ఐటమ్స్ ఏంటి, ఆ కంట్రీ ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ వీళ్ళు మనకు ఒక మూవీలో మనం చూపిస్తారు చూడండి, షార్ట్గా అన్ని షార్ట్ క్లిప్స్లో మొత్తం అంతా అలాగా. సో అలాగా అనమాట. ప్రతి కంట్రీ తాలూకా వాళ్ళ తాలూకా స్పెసిఫికేషన్ ఏంటి, వాళ్ళ దగ్గర ఐ మీన్ ఇప్పుడు మనకి ఒక గల్ఫ్ కంట్రీస్ తీసుకోండి, సౌదీ కానీ దుబాయ్ కానీ, ఇలాగా ఇక్కడ ఏంటి స్పెసిఫికేషన్, ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం బుర్కాస్ వేసుకుంటారు. టోటల్లీ మాల్స్ అనమాట. ఎగ్జిబిషన్ అనేసరికి మాల్స్, సో షాపింగ్ అనమాట. సో మనం అక్కడ మనకి నచ్చితే ఏదైనా కొనుక్కోవచ్చు. వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఏముంటాయి, ఇప్పుడు మనం యూఎస్ఏ వెళ్ళి కొనలేకపోతాం. అలాంటిది ఇక్కడ మనకి యూఎస్ఏలో అక్కడ ఏం దొరుకుతాయి, ఆ ఇంట్రెస్టింగ్ షాపింగ్ అనేది మనం ఇక్కడ చేయగలుగుతాం అనమాట. దట్ ఈస్ ద గ్లోబల్ విలేజ్. నిజంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరి కోసం నిజంగా చెప్తున్నాను కదా, నా చెయ్యి నొప్పి వచ్చినా కూడా నేను షూట్ చేయడానికి ట్రై చేశాను. అంత ఎక్కువ టైం తీసుకొని నేను షూట్ ఇక్కడ మీరు చూసారంటే పార్కింగ్కి మేము ఎంత తిరుగుతున్నామో చూడండి. ఎందుకంటే పార్కింగ్ ఉంది, స్పేస్ ఉంది, పార్కింగ్ కూడా ఎక్కువగానే ఉండింది. బట్ ఏంటంటే చాలా లాంగ్ వే, పార్కింగ్కి వెళ్ళడానికే ఎంత లెంత్ ఆఫ్ వే ఇక్కడ మేము చుట్టుముడుతున్నాం చూడండి. సో అట్ లాస్ట్ మేము ఇక్కడ పార్కింగ్ లోపలికి వస్తున్నాం అనమాట. సో పార్కింగ్ మేము P6లో పార్క్ చేసాము. సో పార్కింగ్ కూడా మనకి ఏంటంటే ఈ ఒక్కొక్క ఏరియా, ఐ మీన్ P6 P5 అలా ఉంది. సో పార్క్ చేసిన తర్వాత సో మేము ఇక్కడ బండి పార్క్ చేసేసాము. పార్క్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్తున్నాము. అక్కడ కొంత దూరం నడిచినాక సో కొంచెం దూరం నడాల్సి ఉండింది. ఎందుకంటే చాలా ఎక్కువ స్పేస్, చెప్తున్నాను కదా చూడండి ఎంత నెంబర్ ఆఫ్ పార్కింగ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి మీరు, దిస్ ఈజ్ హౌ క్యూట్. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో, మోటార్ రిక్షా అనమాట. సో వాళ్ళు పిక్ కూడా తీశారు. సో అయితే ఇక్కడ మోటార్ రిక్షా, ఇందులో మేము ఇప్పుడు జర్నీ చేస్తున్నాము. అది కొంచెం సేపే, నడిచేదానికి ఎక్కువ, ఇందులో వెళ్ళేదానికి తక్కువ అనమాట. సో ఇందులో వెళ్ళి మేము అక్కడ గ్లోబల్ విలేజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రిక్షా అయితే నాకు చాలా చాలా క్యూట్గా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు మనం మామూలుగా ఊర్లో రిక్షా ఎక్కుతాం, ఇది మోటార్ రిక్షా కదా. ఈవెన్ నైట్ ఆ లైట్స్ అయితే ఇంకా బాగుంటాయి. రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో గైస్ ఇప్పుడు అయితే మీరు గ్లోబల్ విలేజ్ లోపలికి మనం ఎంటర్ అయ్యేదానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో వచ్చేసాం, చెప్పాను కదా. దీనికి ఏంటంటే ఈచ్ పర్సన్కి 5 dirhams అనమాట. మన మనీ వచ్చేసి 100 రూపీస్ ఒకరికి. సో ఇది మా నలుగురికి 400 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. వెళ్ళేదానికి 400, వచ్చేదానికి 400. ఒకటి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే ఇక్కడ లైఫ్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఎక్స్పెన్సివే కంపేర్డ్ టు ఇండియా. మనం ఇండియాతో కంపేర్ చేసుకొని, మనీ కంపేర్ చేసుకొని వీ కాంట్ సర్వైవ్ అనమాట. ఇక్కడ మనం సర్వైవ్ అవ్వలేము. మనం ఏంటంటే టోటల్గా మన మైండ్లోంచి తీసేసేయాలి. ఇండియా మనీని మన మైండ్లోంచి తీసేసి ఇక్కడ మనం సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే ఒక మొక్కజొన్న పొత్తును కొనుక్కోవడానికి ఇక్కడ మన బీచ్లో కానీ ఒక ఎగ్జిబిషన్లో కానీ ఒక 50 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము నెక్స్ట్ వ్లాగ్లో మేబీ మీకు వస్తుంది అది. మేము తీసుకున్నది అది, మేము 4 తీసుకున్నాం కదా, ఈచ్ వన్ 10 dirhams అనమాట, అంటే 200 రూపీస్. సో అదేంటైంది, నలుగురికి 800 రూపీస్ ఓన్లీ మొక్కజొన్న పొత్తు. అది ఈచ్ వన్ అంటే 4 స్వీట్ కార్న్ 800 రూపీస్. అసలు ఏమైనా ఉందా? సో అందుకని యాక్చువల్లీ ఇక్కడైతే సర్వైవ్ అవ్వలేము ఫ్రెండ్స్. అందుకని కంపేర్ చేసుకోకూడదు, ఇండియాతో కంపేర్ చేసుకోకుండా ఇక్కడ లైఫ్ని ట్రావెల్ చేస్తూ ఉండాలన్నమాట.
సో గైస్ ఎనీవే ఇప్పుడైతే మేము గ్లోబల్ విలేజ్కి వచ్చేసాం. ఇక్కడ సేమ్ మన ఎగ్జిబిషన్స్లో ఎలాగో టికెట్ కౌంటర్ ఉంటుందో ఇక్కడ కూడా మేము ఇదిగోండి చూడండి అక్కడ టికెట్ 15 per హెడ్ అనమాట. 15 dirhams అనమాట. 15 dirhams అంటే 300 రూపీస్. మన వ్యూయర్స్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్న ప్రతిదీ 15 to 300 రూపీస్ ఈచ్ పర్సన్కి 300 అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ ఓకే. ఎందుకంటే ఇంత పెద్ద గ్లోబల్ విలేజ్లోకి 300 రూపీస్ అనేది ఎక్స్పెన్సివ్ అసలు కానే కాదు. లోపల కాకపోతే రిమైనింగ్ షాపింగ్ మనం ఎంత షాపింగ్ చేసుకుంటే అంత బడ్జెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. నేను ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా నేను ఇంటికి తెచ్చి అవన్నీ కూడా మీకు షో చేస్తాను. ఎంత షాపింగ్ చేశాను అవన్నీ కూడా. కాకపోతే డిఫరెంట్ ఐటమ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. మనకి రెగ్యులర్గా బయట దొరికేది కాకుండా డిఫరెంట్గా ఉండే ఐటమ్ని మనం ఇక్కడ ఎందుకంటే లాట్ ఆఫ్ కంట్రీస్ మనం ఆ కంట్రీస్ అన్నీ వెళ్ళగలుగుతామండి. ఇక్కడ టోటల్గా అండి ఒక్క కంట్రీ కూడా మీకు ఇక్కడ వదలరు. నేను మీకు ఇక్కడ చూపించడానికి చాలా వరకు ట్రై చేశాను. చెప్తున్నాను కదా లిటరలీ నా చెయ్యి అయితే నొప్పి వచ్చింది. బట్ నేనైతే మేక్ చేయడం అస్సలు ఆపలేదు. మీకోసం వీడియో అయితే షూట్ చేస్తూనే ఉన్నాను. అండ్ గైస్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. దిస్ ఈజ్ ద గ్లోబల్ విలేజ్. ఇంకా క్రౌడ్ పెరగలేదు బికాజ్ ఆఫ్ ఇంకా సన్ రైజ్ ఉంది కదా. నైట్ అవుతున్న కొలది క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట నైట్. ఎందుకంటే ఇది మనం చూడాలంటే నైటే చూడాలి మేము. ఎందుకంటే ఫ్రైడే కదా కొంచెం తొందరగా వస్తే బెటర్ అని చెప్పేసి వచ్చాం. మేము 4:30 అయిపోయింది ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయినట్టుంది. అందుకని కొంచెం ఇంకా మనకు ఆ వెలుగు ఉంది. సో ఆబ్వియస్లీ సన్ కిందకి వెళ్ళిపోతున్నారు. సన్ సెట్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చీకటి పడిపోతుంది. చీకటి పడిన తర్వాత గ్లోబల్ విలేజ్ తాలూకా అందాన్ని అయితే మనం చూడాలి ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంచ్ టు ఇంచ్ మీ అందరి కోసం అయితే నేను షూట్ చేయడానికి ట్రై చేశాను. వాక్ చేస్తా షూట్ చేశాను కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అయ్యి కొంచెం వీడియో షేక్ అయినా కూడా ప్లీజ్ ఇగ్నోర్ ఫర్ మీ ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చాలా టైం టేకింగ్ అయిపోతుంది, టఫ్. ఎందుకంటే ప్రతి ఇంచ్ టు ఇంచ్ కూడా నేను ఈ వీడియో ఎడిటింగ్లో కూడా చూసుకుంటున్నాను. ప్రతిదీ కూడా నేనే చేసుకుంటున్నాను. మన థంబ్నెయిల్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అంతా నేనే మేక్ చేస్తున్నాను. సో దట్ ఈస్ వెరీ ప్రౌడ్ టు మీ. యాక్చువల్లీ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. యాక్చువల్లీ నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేసి దానికోసం నేనే వర్క్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీ గైస్. ఇక్కడ ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ అరబిక్ గల్ఫ్ స్టైల్. బట్ డ్రెస్ మాత్రం చాలా బాగుండింది. ఫస్ట్ రాగానే అది కనిపించింది అనమాట. సో గైస్ ఇక్కడ బుర్జ్ ఖలీఫాని కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. బుర్జ్ ఖలీఫా మొత్తం బిల్డింగ్ తాలూకా ఇది కూడా వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారనమాట. చూడ్డానికి నైట్ అవుతున్న కొద్ది చాలా 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 బాగుంది. చీకటి కూడా పడుతుంది చూసారా, మీకు చీకటిగా అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే చీకటి అయిన వెంటనే లైట్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ మనకి లైట్గా చీకటి పడడానికి స్టార్ట్ అవుతుంది. సో లోపల ఇది కండిషన్. అండ్ అలా నెమ్మదిగా క్రౌడ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎంత బాగా వాళ్ళు ఒక్కసారి మీరు చూడండి. దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జిబిషన్ ఫర్ 3 months. బట్ వాళ్ళు ఎంత మనీ ఇన్వెస్ట్ చేసి ఎంత బాగా దాన్ని డెకరేట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత వర్కౌట్ చేసి ఉంటారు. ఎన్ని రోజులుగా వర్కౌట్ చేశారు. నింకి అయితే హెయిర్ తీసేశారు. ఎందుకంటే ఇంక అప్పుడే కవర్ చేసుకో మమ్మీ, పెద్దగా చలి లేదని చెప్పేసి వాళ్ళైతే హెయిర్ రిమూవ్ చేశారు, ఓపెన్ చేసుకున్నారనమాట. సో గైజ్ ఇక్కడ మీరు చూడడానికి అంతా కూడా ఏంటంటే కింగ్స్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనమాట. ఎవ్రీథింగ్ మనకి మా తాలూకా ఎంట్రీ కానీ ఎగ్జిబిషన్ తాలూకా వే ఆఫ్ లుక్ కానీ అంతా కూడా మనకి ఆ కింగ్స్ ఏదైతే రాజుల తాలూకా ఇది ఉంటుంది కదా అలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. సో ఇవి ఇలాగా ఇది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఇదే అనమాట. ఒకవైపు అంతా కొన్ని కంట్రీస్, బ్యాక్ కొన్ని కంట్రీస్ ఇలాగ టోటల్గా అన్ని కంట్రీస్ తాలూకా విజిట్ చేయాలి అంటే మాత్రం కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తాయి. మనం గ్లోబల్ విలేజ్ మొత్తంగా లైటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. చీకటి పడింది కాబట్టి లైటింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఇంకే అన్నారు. అక్కడ పిక్ తీ మమ్మీ అన్నారు. నేనన్నా ఇంకా కొంచెం చీకటి పడని, అప్పుడే అంత నీట్గా రాదు అని చెప్పేసి. సో ఇక్కడ మీకు నేను మ్యాక్సిమం దట్ ఈజ్ అవర్ ఇండియా కనిపిస్తుందా లాంగ్ సైడ్లో. ఇండియా కోసం అది చూస్తే చాలండి, ఎక్కడ గూస్ బంప్స్ వస్తాయి, ఎక్కడ లేని ఆనందం అనేది మనకు వచ్చేస్తుంది. దట్ ఈజ్ అవర్ కంట్రీ. సో అది ఏంటంటే అందులోనే ఉంది మొత్తం అనమాట. సో ఇండియా ఫస్ట్ అయితే ఇండియా వైపు మేమైతే మా కళ్ళు అయితే పడిపోయే ఫస్ట్ వెళ్ళి ఇండియా విజిట్ చేసేద్దాము, ఎందుకంటే మన దేశానికి మనం వచ్చినట్టు ఆ ఫీల్. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే టర్కిష్
అండ్ ఇక్కడ బెహ్రీన్ అనుకుంటా. యా, ఇక్కడ కొంచెం నడుస్తా తీస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్. వీడియో కొంచెం ఇలా మూవ్ అవుతూ ఉండింది. దిస్ ఈజ్ బెహ్రీన్. యా, ఇందులో అయితే బెహ్రీన్లోకి ఫస్ట్ వెళ్ళాం మేము. బెహ్రీన్ అన్నా కూడా గల్ఫ్ కంట్రీ కాబట్టి మ్యాక్సిమం మనకి ఇక్కడ బుర్ఖాస్ ఇంక ఇవే. యా, మీరు ఒక్కసారి చూసినట్టయితే ఏంటంటే లోపల చెప్పాను కదా స్టార్టింగే, కంట్రీ తాలూకా స్పెసిఫికేషన్స్, వాళ్ళ దగ్గర ఏ ఫుడ్ తింటారు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో అది చూపించడానికి ఎవ్రీ కంట్రీలో కూడా లోపల ఎగ్జిబిషన్లో ట్రై చేస్తారనమాట. సో అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసే డ్రెస్సింగ్స్ ఏంటి, సో అలాగా. అదే కాకుండా కొన్ని మనం ఏమైనా ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ కానీ వచ్చి కొనుక్కోగలుగుతారా అని చెప్పేసి కూడా కొన్ని పెడుతుంటారనమాట. సో ఇది బెహ్రీన్ అనమాట. బెహ్రీన్లో మ్యాక్సిమం మనం బుర్కాస్ అండ్ గర్ల్స్, లేడీస్కి అయితే బుర్కాస్, జెంట్స్కి అయితే వాళ్ళ తాలూకా డ్రెస్సింగ్స్ ఉంటాయి కదా అవి. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఫ్రాక్స్ ఎక్కువ చూస్తే ఫ్రాక్స్ అవే కనపడుతున్నాయి అనమాట బెహ్రీన్ లైఫ్ స్టైల్లో. సో గైస్, ఇక్కడ మీరు ప్రతి కంట్రీ తాలూకా ఇంటర్నల్ ఆ లోపల ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం మీరు ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఇంకా కొన్ని కంట్రీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా గాయస్, మనమైతే ఇంకా ఇండియా వైపు అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూసారా, ఇది ఈజిప్ట్ అనమాట. సో అలాగే ఎవ్రీ కంట్రీ గాయస్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ అయితే మన కళ్ళు అయితే ఇండియా వైపు అయితే పడిపోయాయి అనమాట. మేము ఇండియా వైపు అయితే మన అడుగులు అనేవి టిక్ 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 నడిచేస్తున్నాయి అనమాట. సో అంటే ఆబ్వియస్లీ యా, ఎవ్రీ కంట్రీ చూడాలని ఉంటుంది అలాగే. బట్ ఇండియా అనేసరికి ఫస్ట్ లోపల ఏం పెట్టారు, మన ఎగ్జిబిషన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, మన ఇండియాకి ఎంతవరకు వీళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఫీల్ అనేది డిఫరెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ అయితే ఇండియా వైపు అయితే అడుగులు వేస్తున్నాం ప్రతిసారి అంతే ఆబ్వియస్లీ. బట్ ఇక్కడ వచ్చేసరికి మేము వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మన తాలూకా ఫుడ్ అని ఇక్కడ చూడండి, బాంబేది అలాగే
ఇండియా చాట్ బజార్ అనమాట. ఇక్కడ టోటల్గా మన ఫుడ్ అయితే ఇక్కడ దొరికేస్తుంది. సో మేము ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ నింకి టింకి ముందుకు వెళ్ళి ఐ లవ్ దేశీ చైనీస్ అక్కడ కనపడుతుంది కదా. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది ఏంటంటే ఓన్లీ వాష్రూమ్స్ అండి. వాష్రూమ్స్కి ఎంత ప్లేస్ని వాళ్ళు అలాట్ చేశారు, ఎంత అందంగా అనేది వాళ్ళు ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. వాష్రూమ్స్కి అంత స్పెసిఫికేషన్స్. సో ఇక్కడ వీళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు చూడండి గాయ్స్. ఇక్కడైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మెయిన్ రోడ్ కొత్త చెరువు అక్కడ తెలుగులో కనిపించిందా మీకు? అలాగే మన మహానటి సావిత్రి. అండ్ ఇక్కడ చూస్తే శివబాలాజీ చందమామ మూవీ లెఫ్ట్ సైడ్ మీరు చూడండి. అలాగే ఇటువైపు చూస్తే నరసింహ హిందీ మూవీ. అండ్ గాయ్స్ ఇక్కడ మన తెలుగులో మెయిన్ రోడ్ కొత్త చెరువు అని చూసేసరికి నిజంగా చెప్తున్నా, అంటే ఈ థీమ్ ఏంటో మీకు అర్థమైందా? థియేటర్, మనకి ఓల్డ్ థియేటర్స్ ఉండేవి కదా, అది అనమాట ఇక్కడ థీమ్. ఇక్కడ దుల్కర్ సల్మాన్ అండ్ ఇంకొక హీరో ఎవరు, ఇది కేఫ్ చన్నా అనట. సో ఇది టోటల్గా మనకు పాత సినిమా థియేటర్ తాలూకా ఇది టోటల్గా వాళ్ళు తీసుకొచ్చారండి. నిజంగా ఎంత ఆనందంగా అనిపించిందో. చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళకి అత్తయ్య మావయ్య వాళ్ళు ఒక థియేటర్ ఉండేది, సేమ్ ఇలాగేనండి ఆ థియేటర్ ఉండేది. మా ఇంటి పక్కనే ఉండేది అనమాట ఆ థియేటర్. సో అది నాకు ఇంకా అలా గుర్తొచ్చేసింది ఆ థియేటర్ని చూసిన వెంటనే. సేమ్ ఇలాగే ఉండేది. అది ఏంటంటే అప్పుడు మా అత్తయ్య మావయ్య వాళ్ళు లీజుకి తీసుకున్నారు ఆ థియేటర్ని. సేమ్ అలాగే అనిపించింది అనమాట. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందులో మేము సినిమా వేస్తారు కదా ప్రొజెక్ట్, అక్కడ కూర్చొని మేము ఎన్నో సినిమాలు చూసాము. మా పిన్ని వాళ్ళ ఒళ్ళో కూర్చొని మమ్మల్ని చాలా ముద్దుగా చూసుకునేవారు ఆ పిన్ని వాళ్ళు. సో అక్కడ ఆ రోజులైతే గుర్తొచ్చినాయి మాకు. ఆ థియేటర్ అదంతా అట్మాస్ఫియర్ చూసినాక మనకు పాత థియేటర్స్ అలాగే ఉండేవి మేము చిన్నప్పుడు అనమాట. సో ఇప్పుడు అంతా టోటల్గా మారిపోయింది. ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో మేబీ అలాంటి థియేటర్స్ ఉన్నాయేమో, ఓకే. బట్ చాలా ఆనందంగా అనిపించింది నాకు తెలుగులో కూడా రాసి పెట్టడం. గైస్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము నింకి ఐస్ గోలా అడిగారనమాట. ఈ ఐస్ గోలా కోసం వాళ్ళు ఏంటంటే కూపన్ తీసుకురమ్మన్నారు. కూపన్ ఒక కౌంటర్ ఉంటుంది ఇక్కడ, అంతా ఇండియన్ చాట్ బజార్ అని రాసి ఉంది కదా, మొత్తానికి ఒకటే కౌంటర్ ఉంటా రిమైనింగ్. సో ఇలా మనం ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఐస్ గోలా. సో నేను ఎప్పుడు తినలేదు. అదేంటంటే జస్ట్ ఐస్ పైన వాళ్ళు అలా కలర్ చేసి ఇస్తారు. నాకు అసలు ఏం నచ్చుతుందో నాకేం అర్థం కాలేదు. నింకి మాత్రం అడిగా, శానిటైజ్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ చేతుల్ని. సో నాకైతే అనిపించింది ఏంటి అందులో ఏం టేస్ట్ ఉంటుంది, జస్ట్ ఐస్ని తీస్తున్నారు వాళ్ళు, ఒక గ్లాస్లో పెట్టి ఆ షేప్ని మేక్ చేస్తున్నారు, తర్వాత దానిపైన అలా కలర్స్ చేసి ఇస్తున్నారు. యాక్చువల్లీ ఐ డోంట్ నో, ఈవెన్ నేను టేస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే నాకు అసలు నచ్చలేదు, అది ఆ మేకింగే నచ్చలేదు. బట్ అది చూసారు అక్కడ మీరు, జస్ట్ అక్కడ ఐస్ని ఒక గ్లాస్లోకి ఒక షేప్ ఉన్న గ్లాస్లోకి తీసుకొని జస్ట్ అందులో అలా స్టిక్ పెడుతున్నారనమాట. సేమ్ ఇలాగే. సో ఆ స్టిక్ పెట్టి వాళ్ళు ఏంటంటే దాన్ని మేక్ చేస్తున్నారు. జస్ట్ హ్యాండ్స్తో ప్రెస్ చేస్తున్నారు చూడండి, జస్ట్ అది వెంటనే అది ఆ షేప్లోకి వెళ్ళిపోయి అది స్టిక్ అయిపోతుంది అనమాట. దాన్ని తీసి వాళ్ళేమో కలర్ చేసి ఇస్తున్నారు. నింకి కూడా తినలేదండి పూర్తిగా, వాళ్ళు కూడా ఫస్ట్ టైం, ఎందుకంటే ఎప్పుడు మేము తినలేదు ఇది ఐస్ గోలా అని. సో వాళ్ళేమో చూసిన వెంటనే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యారు తింటామని, బట్ ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళు వదిలేసి వచ్చేసారు అనమాట. వాళ్ళకి నచ్చలేదంట. ఫస్ట్ నేనేంటి తీసుకున్నారు కదా, వాళ్ళేంటి ఇంకా మమ్మీ 4 తీసుకుందామని నలుగురం, వద్దు ఫస్ట్ ఒకటి తీసుకుని చూడండి అసలు ఏం బాగుంటుందా లేదా, దెన్ యూ కెన్ ప్రొసీడ్ అని చెప్తే వాళ్ళేమో ఫస్ట్ ఒకటి తీసుకొని ట్రై చేశారు. అది ఏంటి ఆ ఫ్లేవర్స్ ఏంటో ఆ కలర్స్ ఏంటో, సో అందుకని చెప్పేసి మొత్తానికి వాళ్ళైతే వదిలేశారు. బట్ చూడడానికైతే మంచి కలర్ఫుల్గా అయితే అనిపించింది. చూడడానికి ఐస్ గోలా అయితే చాలా బాగుంది. సో అలా ఒక డిస్పోజల్ గ్లాస్లో పెట్టి తను సర్వ్ చేస్తున్నాడు అనమాట. బట్ నింకి అయితే చాలా క్యూరియస్గా దాన్ని అయితే టేస్ట్ చేశారు ఒక 2 times or 3 times. ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళు కూడా వదిలే, మమ్మీ పిక్ కూడా తీసేయి, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయాలి. వాళ్ళు ఏం తిన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయాలన్నమాట, వాళ్ళ క్యూరియాసిటీ అది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే షేర్ చేస్తారు పాపం. సో అందుకని చెప్పేసి వాళ్ళేమో ట్రై చేశారు ఒక 2-3 sips అనుకుంటా, దెన్ వదిలేశారు. నాకు కూడా ట్రై చేయమన్నారు, వద్దు తల్లి నాకు అసలు వద్దు, దాన్ని చూస్తేనే నచ్చలేదని చెప్పా. అండ్ ఐస్ గోలాతో కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేశారు. చెప్తుంది కదా ఇంకి ఫోటో తీయమని. అండ్ కొంతసేపు స్పెండ్ చేసినాక ఇంకా మేము దిస్ ఈజ్ అవర్ ఇండియన్ ఎగ్జిబిషన్. ఎస్ గైస్,
మన చూడండి మన షాప్స్లో ఉన్నట్టు వాళ్ళు ఎలాగ బట్టలను ఫోల్డ్ చేసి ఇస్తున్నారు. అవి డ్రెస్ మెటీరియల్స్ అండ్ దుపట్టాస్ ఐ థింక్ ఇటువైపు వచ్చేసరికి ఫ్రూట్ జ్యూసెస్ అనమాట. అండ్ మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీకు 10, 10, 2 అలా కనబడుతున్నాయి చూడండి. అవి బయట పెట్టి 10 ధరం అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ ఎప్పటి నుంచో పాత ఉన్నవి లేకపోతే ఎప్పటివో అలా పెడతారు. అవి లోపలికి వెళ్తే రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఎందుకంటే 60, 70, 80, 90 ఇవన్నీ కూడా అంటే షాప్లో ఈ షాప్ మీరు చూసారంటే ఇవన్నీ కూడా ఇటువైపు వచ్చేసరికి 5 దిరామ్స్ అంట, అంటే 100 రూపీస్. ఇవేమో 2 దిరామ్స్ అంట. ఇవన్నీ ఏంటంటే కొన్ని స్టోన్స్ ఊడిపోయినవి లేకపోతే పిచ్చివి అలా పెడతా ఉంటారనమాట. కొన్నేమో లోపలంతా కూడా 2 దిరామ్స్ అంటే చిన్న పిల్లలకి ఏమైనా హెయిర్ క్లిప్స్ ఇలాంటి చిన్నవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా 2 దిరమ్స్ ఎలాగనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇందులో అన్నీ మనకి యాంటిక్ మెటీరియల్, ఈ బ్యాగ్స్ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ ఈ గాజులు కానీ టోటల్గా సిల్వర్ మెటీరియల్ ఉండింది ఎక్కువగా. కలెక్షన్ చూస్తే సిల్వర్ అండ్ మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదా ఆ కలెక్షన్. ఎందుకంటే మనకి ఇండియా వచ్చి కొనుక్కొని ఇండియాలో ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఇక్కడే ఉండేవాళ్ళు చాలామంది ఇక్కడ ఇవి కొనుక్కుంటూ ఉంటారు. బట్ మనకి కూడా ఇండియాలో మాల్స్లో అది ఏ ప్రైస్ ఉంటుందో అంతే ప్రైస్ ఇక్కడ కూడా ఉంటుంది. సో 60, 70 అలా చెప్తున్నారు వాళ్ళు. ఆ బీడ్స్ కానీ ఆ జ్యువెలరీ అంతా కూడా 150. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ బ్యాంగిల్స్ కానీ సో ఇయర్ రింగ్స్ కానీ కొన్ని అయితే కొత్త మోడల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని కొంచెం కాస్ట్ చెప్తున్నారు 50, 60, 30, 40 ఇయర్ రింగ్స్ ఇలా ఇవన్నీ కూడా. సో కొన్ని మోడల్స్ అయితే బాగా అనిపించినాయి నాకు. సో నేనైతే ఏం షాపింగ్ చేశాను, ఎన్ని కొన్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ మన పార్ట్ 2 పెట్టేసినాక టోటల్గా అన్నీ కూడా షేర్ చేస్తాను మీ అందరి కోసం. ఏమేమి కొన్నాము టింకీకి అలాగే నాకు. అండ్ గైస్ ఇక్కడైతే టోటల్గా దీస్ ఆర్ ఆల్ ఇండియన్ అనమాట. ఇవంతా కూడా ఇండియన్ ఎగ్జిబిషన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పూజా సెక్షన్ అనమాట ఇదంతా. పూజాకి మనం ఏంటంటే అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మన ఇంటికి ఏమైనా కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఇక్కడ అన్నీ కనిపించినాయి అనమాట. పూజా రూమ్ సెక్షన్ కానీ అలాగే ఇక్కడ ఈ షాప్లో స్పెషల్గా అంటే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా కామన్గా ప్రతి దగ్గర కూడా ఉంటాయి. ఎందుకంటే మన ఇండియన్ ఎగ్జిబిషన్స్లో కూడా చూడొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ అనగానే ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళేది వాటి దగ్గరికే కదా. సో అందుకని అవతల వైపు అంతా కొంచెం మేకింగ్ స్పెషల్ అంటే హ్యాండ్మేడ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ పిల్లోస్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా ఇండియన్ ఎగ్జిబిషన్ అనమాట. ఇండియన్ ఎగ్జిబిషన్లో చూసేసరికి మన ఇండియాలో ఎలా ఉంటుందో మ్యాక్సిమం అలాగే ఉంటుంది. బట్ కలెక్షన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి లోకల్లో మనకి దొరికే క్వాలిటీకి అలాగే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే మనకి మాల్స్లో మెయింటైన్ చేస్తారో అదే క్వాలిటీ ఇక్కడైతే వస్తుంది. వీళ్ళు గ్యారంటీ కూడా ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ తర్వాత సేమ్ షాప్ ఇక్కడ రన్ అవుతుంది. మనం ఆ గ్యారంటీకి వాళ్ళకి మనం రీప్లేస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవుతుంది. ఐటమ్ ఏదైనా మనం తీసుకున్నా కూడా సేమ్ షాప్ మళ్ళీ కంపల్సరీగా అదే ప్లేస్లో ఈ ఎగ్జిబిషన్లో అనేది రన్ అవుతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, అది మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో టోటల్గా ఇక్కడ జ్యువెలరీ అనేది ఇదంతా నడుస్తుంది అనమాట ఇక్కడ షాప్స్లో. అలాగే బట్టలు ఇదంతా మనకి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అలాగే స్ట్రీట్ షాపింగ్ లాగే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్స్లో కూడా. బట్ చాలా వరకు ఐటమ్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సిమం ప్రతి షాప్లో కూడా ఏంటంటే బయట వచ్చేసరికి 10 ధరం 5 ధరమ్స్ అని చెప్పేసి అట్రాక్ట్ చేయడానికి మాత్రం కొన్ని ఐటమ్స్ అనేది వాళ్ళు ప్లేస్ చేస్తారనమాట. ఇవ్వండి చూడండి, ఇప్పుడు 10 ధరం అంటే 200 అండి ఆ బ్యాంగిల్స్ ఈచ్ వన్. అలాగే ఒక 2, 3 ఒక 5 బ్యాంగిల్స్ కొనాలంటే 1000 రూపీస్ అనమాట. ఇంకా అలా అనమాట. సో అది ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ చిన్న బ్యాంగిల్స్ కానీ అవన్నీ కూడా బయట ప్లేస్ చేస్తారు. సో 100, 200 రూపీస్ అనమాట మన మనీ. అవన్నీ కూడా కొన్ని ఏమైనా డ్యామేజ్ అయ్యి కానీ అలా ఉంటాయి అనమాట. ఇక్కడ 10 ధరం అంటే 200 రూపీస్ అనమాట అవన్నీ. సో గైస్ ఇది ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే మ్యాక్సిమం మనకి చూడండి ఇండియాలో ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఇలా పూరి మేకింగ్ అని చెప్పేసి రోటీ మేకర్ ఇలాగ ఏవో ఒకటి తెచ్చి పెడతా ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా రోటీ మేకర్ని వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారనమాట. సో అలాగా ఏదైనా కొత్త ఐటెంని డిస్ప్లే చేయడం అని చెప్పేసి లేకపోతే ఈవెన్
జ్యువెలరీ మాత్రం చాలా చాలా ఎక్కువ జ్యువెలరీ ఉండింది. ఇవన్నీ కూడా స్టోన్ జ్యువెలరీ ఉండింది ఇక్కడ. సో ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివే, ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇవి పర్ల్ జ్యువెలరీ, సో బీడ్స్ అండ్ పర్ల్ జ్యువెలరీ అనమాట ఇది. నాకెందుకో పర్ల్ జ్యువెలరీ చోకస్ టైప్ అది ఇష్టమే, కానీ ఈ కొన్ని దగ్గరలో అంటే ఐ మీన్ పర్ల్స్ ఎలా ఉంటాయి తాలూకా, ఐ మీన్ ఆ పర్ల్స్ ఒరిజినలా కాదా, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే పర్ల్స్ కొన్నప్పుడు మాత్రం కొంచెం బ్రాండెడ్ షాప్స్లోనే తీసుకుంటే చాలా చాలా బెటర్ మై ఫీలింగ్ అనమాట. సో తక్కువ రేట్ అలా తీసుకొని ఒక 2-3 టైమ్స్ వేసుకొని వదిలేసాము అంటే నో ప్రాబ్లం. వాటికి ఎక్కువ మనీ మనం స్పెండ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. బట్ మనకి లైఫ్ లాంగ్ మంచి పర్ల్స్ కావాలి, మంచి బీడ్స్ కావాలి అనుకుంటే మాత్రం బ్రాండెడ్ షాప్స్లో తీసుకుంటే ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి అవుతుంది. ఆఫ్టర్వర్డ్స్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా క్వశ్చన్ చేయడానికి అవుతుంది, రీవాల్యూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా వాల్యూ మనకి లభిస్తుంది. అలాగే మనకి ఐటెం కూడా స్ట్రాంగ్ లాంగ్ టైం మన దగ్గర ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అలా తీసుకోవాలి. మ్యాక్సిమం ఎగ్జిబిషన్స్లో వాటిలో తీసుకునేవి ఏంటంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసి అయితే తీసుకోకూడదు. దట్స్ మై ఫీలింగ్, దట్స్ మై ఓన్ ఫీలింగ్. ఎవరైనా అంటే కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కొంచెం ఎక్కువ మనీ పెట్టేస్తే ఏంటంటే ఎందుకు అంత వేస్ట్ అనిపిస్తుంది. ఈ షాప్లోకి వచ్చేసరికి మళ్ళీ పూజా సామాగ్రి అలాగే అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ కేఫ్ ఉండింది. సో ఏం తిందామా అని చెప్పేసి ఆ రోజు అయితే మేము అనుకున్నాం, ఫ్రైడే కదా ఆబ్వియస్లీ, సో ఫాస్టింగ్ అనమాట, ఏం తిందామని కూర్చోడానికి చూస్తున్నాం. పిల్లలు ఏం తీసుకుందామా అని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే పూర్వం మంచాలు ఉండేవి కదా, అల్లిక మంచాలు, అలాగా ఇక్కడ అల్లికతో ఈ మేకింగ్ అనమాట, కొంచెం డిఫరెంట్గా. అదే కింద సైకిల్ వీల్స్ పెట్టి టేబుల్ అనమాట, అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు ట్రై చేశారు. ఈసారి అయితే సిల్వర్ జూబ్లీ అవ్వడం వల్ల అంత డిఫరెంట్గా ఉండింది, చాలా నీట్గా ఉండింది. మెయింటెనెన్స్ కూడా సేఫ్ డిస్టెన్స్తో, చాలామంది ఈవెన్ ఎంత క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా డిస్టెన్స్తో ఎవరికి వాళ్ళ తాలూకా సేఫ్టీతో, వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్తోనే మెయింటైన్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే అంత తొందరగా మనం చెప్పలేం, కానీ మ్యాక్సిమం అయితే చాలా చాలా బాగుండింది. గ్లోబల్ విలేజ్ అయితే సూపర్బ్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము టిఫిన్ ఏం చేయాలి, పిల్లలు ఏం తినాలి, స్నాక్స్ ఏం తినాలి అని చెప్పి చూస్తున్నారనమాట. సో గైస్, ఇది గ్లోబల్ విలేజ్ అయితే సూపర్బ్గా ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా మంచి అండ్ రిమైనింగ్ ఆల్ కంట్రీస్ అయితే మీకు షో చేయబోతున్నాను అనమాట. సో అందులో మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో గైస్, దిస్ ఈస్ టుడేస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ విత్ సోకాల్ సుధా. We will meet in next vlog, guys. Thank you so much. Bye guys.